ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు మర్చిపోయాడు, ఆయన వాత్సల్యం దూరం అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట అంటే దేవుని వాత్సల్యత నీకు దూరం కాలేదు, ఆయన కనికరము ఎల్లప్పుడూ నీకు సమీపంగానే ఉంది. మన దేవుడు కనికర సంపన్నుడు. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. కనికరం లేదా అని అడుగుతారు చాలామంది. నా బాధ నీకు తెలియట్లేదా, నా కష్టం నీకు కనబట్టలేదా, నా మీద కనికరం లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దేవుడు కనికర సంపన్నుడు. తన ప్రజలు బాధపడుతుంటే చూడలేడు ఆయన. వారిని విడిపించాలని, వారిని లేవనెత్తాలని దేవుడు కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో శ్రమ పొందుతున్నప్పుడు వారి నిట్టూర్పులు ఆయనకు దాచబడి ఉండలేదు. వారి నిట్టూర్పులను దేవుడు విన్నాడు, వారి మొరను దేవుడు విన్నాడు, వారి బాధను చూశాడు. అందును బట్టి వారిని విడిపించినట్లుగా మోషేని ఏర్పాటు చేసుకుని మోషేని సిద్ధపరిచి ఐగుప్తు బానిసత్వంలోంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఫరో చేతుల్లోంచి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నీ మీద కనికర పడుతున్న దేవుడు, నీ మీద వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. జాలి పడుతున్నాడు ఆయన. నేను వదిలిపెట్టేలేదు.